హల్లెలూయా. ఆత్మ నడుపు సత్యములోనికి పోడే, ఆత్మ నడుపు ఆత్మని సాయము అధికముగానించి, ఆత్మని సాయము అధికముగానించి ఎదురుపడే ప్రార్థిస్తారు. వాక్యం చెప్పే దేవుడు ఆత్మ కల్పిస్తుంది. సహోదరుడు ఏమన్నాడు? వాక్యం చెప్పబట్టే సామాన్యంగా దేవుడు నడిపిస్తాడు. ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు తోడేసి వాక్యాన్ని తెలియజేస్తాడు. రెండవ దినము ఈరోజు పరిశుద్ధ వారాలలో కార్యక్రమంలో భాగంగా ఏం నేర్చుకున్నాము? ఏం చెప్పాడు పేతురు? ఎందుకు అయ్యా ఇప్పుడు శపించినటువంటి పేదలతో కూడా ఎండిపోయిందన్నప్పుడు అక్కడ యేసు ప్రభు పేదరికి ఆయన వారికి చెప్పే మాట నమ్ముట విశ్వసించుట అనే మాట చెప్పారు. దానికి మంచి సాదృశ్యాలు. ఒకటి ఎవరి గురించి చెప్పారు? మాట ఏమంటుంటే సమాజం కలిగించాలంటే యేసయ్య మతం కూడా ఈయన దేవుడు, ఈయన అనేక కార్యాలు చేస్తాడు, నాకు తప్పుడు బతకరానలా డౌట్ అయ్యా 4 రోజులు ఇక్కడ చచ్చిపోయి అది తీసుకు వాసన పడాలంటే ఇంకా విశ్వాసం నమ్మదా. అది రెండోది అయితే ఏస్కేలు ఆ యొక్క 5 లోయలో నిలబడినప్పుడు ఎముకలు పక్కకాయ అప్పుడు ఏమన్నా ఎన్ని కార్యాలు చేసిన దేవుడు చేసినాడని ఏస్కేలు చెప్పాలి వస్తాయన్నా అది నీకే తెలిసాయన్నా. దేవుని మాట నమ్మాలి. 3 పేదలు నచ్చిన అంటే విశ్వసించాలి. ఏదో విశ్వాసం, అల్ప విశ్వాసం. ఇక్కడ ఏ విశ్వాసం ఉన్నట్టు అల్ప విశ్వాసం. అటు చూసిపోతాడు చూసే సముద్రం అయిపోయింది. సముద్రం నాలుగు సామాన్యమా నేల మీద నడిచేదే కష్టం. సముద్రంలో నడిస్తే పోతానని భయపడిపోయాడు. అల్ప విశ్వాసం. ముందేమో విశ్వాసం దేవుడు చెప్పాడు అని కొందరు నడిచి ప్రియ దేవుడు హరిత అంటే దూరంగా ఆ పేరుతో నిపించారు. నాకు మంచి విశ్వాసాలు, ధర్మకార్యం చేశాడు, దేవుని పరిచయం చేశాడు, దేవుని సేవలు వస్తే వాళ్ళకి భోజనం పెట్టారు. అంత చక్కటి సహోదరి నడిపేటప్పుడు ఆ యొక్క పక్కన ఉన్నది ఏం చేయాలి? వాళ్ళు నమ్మరు. కాబట్టి ప్రియ దేవుడు కదా ఈ రెండవ దినము యేసుని నమ్మాలా, యేసుని విశ్వసించాలి. మంచి మాట అక్కడ రాయబడి చదివి నేను ఈ సమయంలో ఇప్పుడు సమయాన్ని ముగిస్తాను. ఏం చెప్తున్నాడు? 11వ అధ్యాయంలో అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని ఎల్లనూ పొంది ఉన్నామని నమ్ముడి. అంటే దీంట్లో అప్పుడు అవి మీకు కలుగునని మీకు చెప్తున్నాను. ఆ రెండవ దినాన ఇల్లు యేసు ప్రభు చెప్తున్నాను. మీరు ప్రార్థన నాకు చేస్తారు, నాకు అడుగుతారు, నాకు తెలుసు. ప్రతి ఒక్కరు భూమి మీద మనందరూ విశ్వాసాలు, అందరూ ప్రార్థన చేయలేదు చేసుకుంటామా? ప్రకారం చేస్తారు, చేస్తారు, ఏదో ఉంది. మనోకరతలు ఆత్మీస్థితి, అయ్యా నేను పడిపోతున్నానయ్యా, నాకు బలపరచయ్యా, నేను శోధనలో ఉన్నాయా, శోధన వినిపించయ్యా, నేను ఈ సాధారణ రోజులు చూస్తున్నాను వినిపించయ్యా, లేకపోతే నా కుటుంబంలో పరిస్థితులు ఉన్నాయా, పరిస్థితుల నుంచి వినిపించయ్యా, ఏదైనా నా భావం రాత్రికి పొందుతున్నాయా వినిపించయ్యా, సహాయం చేసేయా, అనారోగ్యం ఉన్నాయా లేదంటయా, నా కుటుంబంలో ఉన్నాయా అస్తమిస్తున్న పరిస్థితి, ఇవన్నీ ప్రార్థన చేస్తాం. ఇక్కడ జరుగుతుంది. అవి చేసిన అడుగుతున్నారు మీరు, అవి ఇస్తున్నాడని నమ్మండి. అనుమానం డౌటింగ్ తోమ. ఎవరు డౌటింగ్ తోమ అంటే? అనుమాన తోమ. ఎవరైనా భారతదేశానికి 2000 సంవత్సరాల క్రితమే క్రైస్తవత్వాన్ని తీసుకొచ్చినటువంటి యేసు శిష్యుడు. దానికి ముందే ఒకసారి వచ్చే తోమ.
దాని ముందు అంటే భారతదేశానికి 52లో వచ్చాడు. దాని ముందు ఉత్తర భారతదేశంలో రెండా ఫారస్ అనే రాజు, ఆ రాజు పరిపాలన చేసిన చరిత్ర ఉన్నది. చరిత్రనే నేను చెప్తున్నా. ఆ రాజు పరిపాలన చేసినప్పుడు ఒక మంచి నైపుణ్యమైన శిల్పకళని ఆయన ఒక మంచి భవన్ని కట్టాలన్నప్పుడు యెరూషలేము నుంచి తోమా ఉత్తర భారతదేశంలో రెండా ఫారస్ అనే రాజు దగ్గరికి వచ్చాడు. ఆ రాజు ఏం చేశాడంటే, ఆ రాజు ఒక తమ్ముడు ఉన్నాడు గౌతు. ఆ తమ్ముడికి ఈ పని భారం అప్పగించినప్పుడు, అంటే ఈ భారతదేశానికి ముందు ఉత్తర భారతదేశంకి వచ్చాడు. ఆ దేనికి వచ్చాడంటే ఒక భవంతి కట్టాలంటే ఇది మంచి శిల్ప నైపుణ్యం కలిగినటువంటి బాగా ఆర్కిటెక్ట్ అనమాట తోమా. దాని తర్వాత వెళ్ళిపోతాడు. అది రాయబడింది హిస్టరీ, అంటే మాకు బైబిల్ దీంట్లో రాయబడింది. దాని తర్వాత యేసుప్రభు చనిపోయిన తర్వాత 52వ సంవత్సరంలో మనకి మల్బార్ అంటే కేరళ ప్రాంతానికి వచ్చి అక్కడ నుంచి చెన్నైకి వచ్చి చెన్నైలో వైలాపురం అంటే సెంట్ థామస్ మౌంట్ అంటారు, అక్కడ చంపబడ్డాడు. అక్కడ పరిస్థితితో చంపేశారండి. అక్కడ నుంచి మనకి బీచ్ దగ్గర మనకి ఆయన సమాధి ఉంది. కాబట్టి ఎందుకు చెప్పారంటే అలాంటి హతసాక్షిమైన వ్యక్తి ఏమన్నాడా, కృష్ణులందరూ యేసు ప్రభు మేము చూసామయ్యా, మరణాన్ని జయించాడయా, మరణాన్ని జయించి లేచి వచ్చాడయా అని చెప్తే నేను నమ్మను. యేసు ప్రభు అందరూ చెప్పాడు కదా, నేను మరో దినం రాస్తాను చెప్పాడు కదా. కృష్ణుతో అన్ని కార్యాలు చూసిన వ్యక్తి వీళ్ళు శిష్యుడు. ఆయనతో 5 రొట్టెలు 2 చేపలు పట్టినప్పుడు చూశారు. మీద ద్రాక్షరాశిగా మాత్రం చూశారు. చచ్చిపోయిన వాళ్ళు బతికించడం చూశారు. కుర్చీలో బాగు చేసినప్పుడు చూశారు. గుడ్డివారిని నడిపించినప్పుడు చూశారు. గుడ్డివారిని చూపించినప్పుడు చూశారు. ఇన్ని గొప్ప కార్యాలు చూసిన శిష్యుడు ఆయన ఉన్నప్పుడే చెప్పాడు, ఎప్పుడో నేను రాస్తాను మరణాలు చేశాను చెప్తే ఇదో మీరు చూసామంటే ఏమన్నాడా, నేను నమ్మను, ఆయన చేతుల్లో గాయాలు చేయబట్టే కానీ నమ్మను. అంటే ఇలాంటి వ్యక్తులు ఉంటారని వేసే ముందే తెలుసు. అందుకే నేను అన్నాడు నమ్మండి అంటున్నాడు. కటిప్రియ దేవుడి ద్వారా విశ్వాసము నమ్మకం. మనం యేసుని నమ్మాం, విశ్వసించాం, ఆయన కార్యాలను జరిగించేవాడు ఆయన. 2వ దినము మన అంశము విశ్వాసము నమ్మకం. మంచిగా దేవుని వాక్యం. ఎందుకంటే నేను ఈరోజు మనకి వాస్తవంగా భాష కాదు, 5 వాళ్ళు ఉన్నారు. అందుకని రాదా నేను ఉదయం ఫోన్ చేసి చెప్పాను దేవుడి బాబు గారికి వచ్చి చెప్పాను. ఎందుకంటే వాక్యం అనేది ఏంటంటే దేవుడు ఇచ్చిన కాలం, దేవుడు ఒక్కొక్క రీతిగా వాడుకుంటారు. దేవుడి యొక్క ఆత్మతో దేవుడు మాట్లాడిస్తాడు. కాబట్టి ఈ దినము దేవుడు దేవుడి బాబు గారికి సమయం ఇచ్చాడు. నేను మంచి వాక్యము చక్కగా విశ్వాసము నమ్ముడి అనే దాని మంచి సాదృశ్యాలు రెఫరెన్స్ చూపించి చక్కగా తెలియపరచినందుకు అనంతరి పక్షాన్ని దేవుడి బాబు గారికి వారి కుటుంబానికి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు వారి కుటుంబాన్ని వారి సంఘాన్ని దీవించాల్సించగాక. ఆమె ఈ వార కార్యక్రమాల్లో అందరూ తిరుగుతూ ఉంటారు. ఒక నేను తప్ప నేను కూడా పిలుస్తున్నాను రమ్మని, కానీ నేను మన సంఘాన్ని వదులుకోను. గోవుల్లో పిలుస్తారు, సంఘంలో పిలుస్తారు, మన చర్చలో రమ్మంటారు, వీళ్ళు రమ్మంటారు, నేను పోను. కానీ మన భాష గారు అక్కడికి వెళ్తారు. మన ఈ సాధారణ భాష గారు మన రాత్రి మన దగ్గర మాట్లాడారు, మన భాష సంత చర్చలో మాట్లాడారు, మన భాష ఈరోజు మీ చర్చలో మాట్లాడారు. అట్లా తిరుగుతా ఉన్నారు భాష కొన్ని వీళ్ళు. ఎందుకంటే ఐక్యత, ఈ సంఘాలన్నీ దేవుని వాక్యంలో సేవకులందరూ ఐక్యత ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మనము నిర్వహించుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, 2వ దినం ఈ యొక్క భౌతిక కాలంలో పాల్గొన్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. రేపు 3వ దినము, రేపు ఇది సేమ్ 7 గంటలకి ఆరాధన మొదలవుతుంది. కాబట్టి గమనించి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రండి. చివరి ప్రార్థన, పర్లోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క 2వ దిన భౌతిక ఆరాధన ముగించుకున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవ, మహోన్నతుడా, మహాగణుడ, సర్వశక్తివంతుడా, నీ వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధ వార ఆరాధన కార్యక్రమంలో భాగంగా 2వ దినమునైనా అవి మా సహోదరులు ప్రియబిడ్డనైనా ఏ దేవుడి వాళ్ళ గారిని నిలబెట్టుకున్నారు, బలపరిచారు. ఈ బిడ్డ ద్వారా మాకు మంచి వర్తమానం, విశ్వాసము, నమ్మకాన్ని విషయాలు మీద 2వ రోజు మీరు
ఇదే క్రమంలో పేతులతో చెప్పిన మాటల ద్వారా నాయన చక్కగా మీరు ఈ సహోదరులతో మాట్లాడేందుకు స్తోత్రాలు. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడం ఇంకనూ అయినా ఈ సేవలో సహోదరిని బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వారి ఒక సంఘాల్లో వారి సంఘంలో అనేక ప్రాంతాల్లోనైనా నీ యొక్క నామంతో నింపినైనా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వారి మన శక్తి బలం ఆరోగ్యం ఇచ్చేమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రెండవ దినం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని, చిన్న బిడ్డని, వృద్ధుల్ని, యవన బిడ్డని, స్త్రీలని, పురుషులందరినీ నీ దీవెనతో ఆశీర్వాదాలతో నింపకపోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమిపై నెరవేరును గాక. మాకు కావలసిన ఆనందం పాలుగా మాకు దయచేయండి. మా రుణస్తుల జీవితం ప్రకారంగా మేము రుణాలను క్షమించు. మా శోధనలనే కాకీని స్థాపించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరంగా ఎన్నాళ్ళు తండ్రి. ఆమేన్. దేవుని ఆశీర్వాదం తీసుకున్నాం. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్య సహవాసము ఈ రెండవ దినం పోలివి కాలంలో పాల్గొన్న ప్రతి బిడ్డ మీద మీ పక్షాన నిలబడి నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా వాక్యము సందేశం అందించిన మా ప్రియ సోదరుడు దేవుడి పాదగారి మీద, వారి కుటుంబం మీద, వారి సంఘం మీద మీ కృపా సన్నిధి భద్రతా కాపుదల